హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిమాంటి కాలనీ 2. గతంలో 2015లో వచ్చిన డిమాంటి కాలనీకి సీక్వెల్ ఇది. ఆ మూవీ అప్పట్లో ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఈ మూవీ చూడాలంటే మాత్రం ఆ మూవీ చూడాల్సిందే. ఎందుకంటే ఆ మూవీలోని చాలా వరకు సీన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ పార్ట్ 1 చూడకుంటే యూట్యూబ్‌లో ఫ్రీగానే ఉంది. చూసేయండి. ఈ మూవీలో అరుళ్ నిధి గారితో పాటు ప్రియా భవానీ శంకర్ గారు కూడా కీ రోల్ ప్లే చేశారు. డిమాంటి కాలనీలోని శ్రీనివాస్ చనిపోవడంతో ఆ మూవీ ఎండ్ అవుతుంది. మరి అతను చనిపోయాడా లేదా అనేది ఈ మూవీలో చూస్తాం. అక్కడి నుండే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, డెబ్బీ అలియాస్ ప్రియా భవాని తను ప్రేమించిన శామ్ అనారోగ్యంతో కన్నుమూస్తాడు. తర్వాత ఆమెకు శామ్ ఆత్మ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందని ఆమెకు అర్థమవుతుంది. ఆ క్రమంలో ఆమె శామ్ ఆత్మతో ఎలా కమ్యూనికేట్ అయింది, అందులో ముందు చనిపోయాడనుకున్న శ్రీనివాస్ అలియాస్ అరుళ్ నిధితో సంబంధం ఏంటి, పార్ట్ 1లో చనిపోయిన శ్రీనివాస్ బతుకుతాడా లేదా అనేది మిగతా స్టోరీ. మూవీ చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా కనెక్ట్ అయింది. సెకండ్ హాఫ్ కొద్దిగా పార్ట్ 1లో లాగానే అనిపించింది. మూవీ ఎంతో కీన్ గా చూస్తే గానీ అర్థం అవ్వదు, అంత కాంప్లికేటెడ్ గా సాగుతుంది. పార్ట్ 1లో జరిగిన ఇన్సిడెంట్స్ ని ఈ మూవీ స్టోరీతో కలిపిన విధానం కొంత కన్ఫ్యూజింగ్ గా సాగుతుంది. ఫస్ట్ 1 ఎంగేజింగ్ గా సాగితే సెకండ్ 1 హర్రర్ సీన్స్ తో ఉంటుంది. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ లో మరి పార్ట్ 3 కూడా ఉంటుందన్నట్టుగా చూపించారు. డెబ్బీ పాత్రలో ప్రియా భవాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. హర్రర్ సీన్స్ కొద్ది చోట్ల తప్పితే పెద్దగా భయపెట్టే విధంగా ఏం లేదని అనిపించింది. లైబ్రరీలోని బుక్ గురించి ఇంకా చైన్ గురించి కొన్ని సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. నాకైతే పార్ట్ 1 ఎక్కువగా నచ్చింది భయ్య. అందులో స్టోరీ ఒక ఫ్లోగా వెళ్తుంది. ఈ మూవీలో మిక్స్డ్ కాన్సెప్ట్ తో కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉందనిపించింది. కొన్ని సీన్స్ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఓవరాల్ గా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.